సత్యం సుందరం అంటూ అరవింద్ స్వామి, కార్తీ నటించిన ఒక కొత్త సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే ఇది చాలా ఎమోషనల్ సినిమాగా, చాలా మంచి సినిమాగా ఉంది. అండ్ కొంచెం పేసింగ్ స్లోగా ఉంది. లెంత్ కూడా 2 hours 50 minutes చాలా పెద్దగా ఉంది. బట్ ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఈ డైరెక్టర్ శ్రీ ప్రేమ్ కుమార్ అంతకుముందు 96 సినిమా తీశారు. అది కూడా చాలా విజయ్ సేతుపతి, త్రిష నటించారు. అది కూడా ఫీల్ గుడ్ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ఇన్నేళ్లకు ఓ 3-4 years గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు. ఇందులో అరవింద్ స్వామి తన కుటుంబం లో గొడవల వల్ల ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. తన చెల్లి పెళ్లి కారణంగా మళ్ళీ రిటర్న్ వస్తాడు. అప్పుడు అక్కడ కార్తీ క్యారెక్టర్ తనకు పరిచయం అవ్వడం, బావ అంటూ తన చుట్టూ తిరగడం జరుగుతుంది. కార్తీ ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, కార్తీ బిహేవియర్ ఏంటి, అండ్ కార్తీ బిహేవియర్ వల్ల అరవింద్ స్వామిలో ఏ మార్పులు వచ్చాయి, ఇలాంటి వాటితో కథ నడుస్తుంది. బట్ ఇది కథగా చెప్పుకోవడానికి కథగా కంటే కూడా మూమెంట్స్ బాగుంటాయి. చాలా న్యాచురల్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇద్దరు కార్తీ కానీ అరవింద్ స్వామి కానీ చాలా మంచి యాక్టర్స్. వాళ్ళ నటనకి వంక పెట్టడానికి ఉండదు, చాలా బాగా చేశారు. కార్తీ అయితే చాలా ఇంకా బాగా చేశాడు. కార్తీ ఎంత మంచి నటుడో మనకు తెలుసు. తన తెలుగు సినిమాలన్నీ మనకి తెలుగులో డబ్ అయిన సినిమాలన్నీ మనం ఆదరిస్తూ వచ్చాం. ఈ సినిమా కూడా చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాను కూడా తప్పకుండా చూడండి. స్లో సినిమాలు నచ్చకపోతే, ఇట్లాంటి ఫీల్ గుడ్ సినిమాలు అంత భరించలేము అనుకుంటే ఎలాగో ఓటీటీలోకి వస్తుంది, వెయిట్ చేయండి. లేకపోతే ఇప్పుడు దేవర సినిమాలు టికెట్లు దొరకకపోయినా, లేదా మీరు కొంచెం ఫీల్ గుడ్ సినిమాలాగా నచ్చే లవర్స్ అయినా కానీ ఈ సినిమా వెళ్ళి పక్కా థియేటర్లో చూడండి.